హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సెస్కి సంబంధించి గ్రీవెన్సెస్ అయితే అప్లోడ్ చేశారు కదా. సో నిన్నటి వీడియోలో గ్రీవెన్సెస్ అంటే ఏంటి, ఎలా అప్లోడ్ చేయాలో చూశారు కదా. సో దానికి సంబంధించి మీరు అప్లోడ్ చేసిన గ్రీవెన్సెస్కి అప్లికేషన్ స్టేటస్ ఎక్కడ దాకా వచ్చిందో చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. సో ఎవరైతే గ్రీవెన్సెస్ అప్లోడ్ చేశారో అలాగే రీఅప్లోడ్ లిస్ట్‌లో ఉన్నారు గదా కొంతమంది. సో ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కొంతమంది క్యాండిడేట్స్‌కి వెరిఫికేషన్ అయితే చేసింది. కానీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయకపోవడం వల్ల వాళ్ళు రీఅప్లోడ్ లిస్ట్‌లోకి అయితే వేశారు గదా. సో అలా రీఅప్లోడ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ కూడా ఎలా చెక్ చేసుకోవాలనేసి సో ఈ వీడియోలో కంప్లీట్‌గా ఈ 2 టాపిక్స్ మీద డిస్కస్ అయితే చేసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకైతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అలాగే ఇప్పుడు మీరు అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూసుకుందాం. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మీరు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అఫీషియల్ లాగిన్ పేజ్కి అయితే రావాలి. సో ఈ లాగిన్ పేజ్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లాగిన్ పేజ్కి వచ్చిన తర్వాత ముందు మీరు ప్రాసెస్ అయితే వినండి గైస్. ఆ తర్వాత మీరు అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు లాగిన్ పేజ్కి వచ్చిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఎంటర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఉంటుంది కదా, సో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ లాస్ట్లో క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. సో నేను ఆల్రెడీ ఎంటర్ చేసి అయితే ఉన్నాను. ఇప్పుడు డైరెక్ట్ లాగిన్ అయితే అయిపోతున్నాను. సో లాగిన్ అయిపోయిన తర్వాత మనకి వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టికెట్ ఆర్ గ్రీవెన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో లాస్ట్ టైం అయితే మనం అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి సర్వీసెస్లోకి అయితే వెళ్ళాం కదా, ఈసారి అదైతే క్లిక్ చేయకండి. మీరు టికెట్ గ్రీవెన్సెస్ ఉందా దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైస్ టికెట్ అయితే నొక్కండి గైస్. నొక్కిన తర్వాత ఆల్రెడీ మనం లాస్ట్ టైం టికెట్ అయితే అప్లోడ్ చేసాం, గ్రీవెన్స్ అయితే అప్లోడ్ చేసాం కదా. సో అప్లోడ్ చేసిన దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే సీరియల్ నెంబర్, టికెట్ నెంబర్, సో దేని గురించి మనం గ్రీవెన్సెస్ అయితే అప్లోడ్ చేసామని చెప్పేసి కనబడుతున్నాయి కదా. సో ఇక్కడ మనకి టికెట్ స్టేటస్ అయితే కనిపిస్తుంది. సో టికెట్ స్టేటస్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఓపెన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఓపెన్ అంటే మనం మన గ్రీవెన్సెస్ అనేది అప్లోడ్ అయితే చేసాము, రీఅప్లోడ్ అయితే చేసాము. ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు రీవెరిఫికేషన్ చేస్తారనేసి సో మనకి అప్లోడ్ చేసినట్టు అయితే చూపిస్తుంది. సో అందుకోసం ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది. యూహెచ్ఎస్ రీమార్క్స్ అని చెప్పేసి కనపడుతుంది కదా. సో ఇప్పుడు మనకి ఏదైతే నోట్ అయితే కనిపిస్తుందో సో సేమ్ యూహెచ్ఎస్ రీమార్క్స్లో కనిపిస్తుంటే ఇంకా ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు మన అప్లికేషన్ ఫామ్ అనేది రీవెరిఫై అయితే చేయలేదని అర్థం. సో మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు రీవెరిఫై చేసిన తర్వాత అప్రూవ్డ్ అని చెప్పేసి కానీ ఏదో ఒక రీమార్క్స్ అయితే ఇస్తారు. సో అప్పుడు మనకి ఏదైతే మనం నోట్లో ఇచ్చామో రీమార్క్స్, సో అది ఇది సేమ్ అయితే ఉండవు, చేంజ్ అయితే అయిపోద్ది అనమాట. టికెట్ స్టేటస్ కూడా క్లోజ్ అయితే అయిపోద్ది. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ 2 పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకుంటే మీ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు ఈజీగా అయితే అర్థమైద్ది. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఇక్కడ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ అప్లికేషన్, మీ గ్రీవెన్సెస్ అనేది మీరు కరెక్ట్గా అప్లోడ్ చేశారా లేదా అనేసి. సో మీరు దేనికి సంబంధించి అప్లోడ్ చేశారని కూడా ఇక్కడ మీకు క్లియర్గా అయితే కనిపించింది అనమాట. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేశామని చెప్పేసి ఈ క్యాండిడేట్కి అయితే చూపిస్తుంది. సో వన్స్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు రీవెరిఫికేషన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యూహెచ్ఎస్ రీమార్క్స్ అని కనిపిస్తుంది కదా. సో ఈ యూహెచ్ఎస్ రీమార్క్స్ అనేది చేంజ్ అయితే అయిపోయింది. అలాగే మన టికెట్ స్టేటస్ కూడా ఓపెన్ అయితే చూపిస్తుంది ప్రజెంట్. వన్స్ వెరిఫికేషన్ అయిపోతే క్లోజ్డ్ లేదా అప్రూవ్డ్ అని చెప్పేసి కనపడడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ మనకి యాక్షన్ అని చెప్పేసి కాలం అయితే ఉంది కదా. సో ఈ కాలం దగ్గర మనకి ఏమన్నా యూనివర్సిటీ వాళ్ళే చెప్పాలంటే ఇన్ కేస్ క్యాండిడేట్ అప్లోడ్ చేసిన 10th క్లాస్ ఈక్వలెంట్ మార్క్ లిస్ట్ ఉంది కదా, సో దానికి సంబంధించి రీఅప్లోడ్ అయితే చేయాలనుకుంటే మన యూహెచ్ఎస్ రీమార్క్స్ కింద కానీ యాక్షన్లో కానీ అయితే చెప్పడం అయితే జరిగిద్ది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ఇంకా ఫర్దర్గా వస్తాయి కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో అయితే కలుస్తాను.